శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఇన్ఫ్లో 1,37,635 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,48,535 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.70 అడుగులు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, శ్రీశైలం పరిస్థితి, డ్యామ్ ఎలా కొనసాగుతుంది? సింధు, ముఖ్యంగా శ్రీశైల జలాశయము నిండుకుండగా మారడంతో మొన్న 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడాను 4 గేట్లను అయితే ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. అయితే కొద్దిగా నీటి ప్రవాహం తగ్గడంతో ఉదయం 8 గంటల వరకు కూడాను ఈ 3 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తారు. ఒక గంట క్రితమే మళ్ళీ ఒక గేట్ ను తగ్గించి ప్రస్తుతం అయితే 2 గేట్ల ద్వారా మాత్రము నీటిని విడుదల చేస్తున్నారు. అయితే గడిచిన 24 గంటలలో మాత్రము భారీగానే శ్రీశైలం జలాశయానికి అయితే వరద ప్రవాహం రావడంతో దిగువకు అధికారులు ఎప్పటికప్పుడు మోటరింగ్ చేస్తూ దిగువనకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. సింధు, అయితే ముఖ్యంగా శ్రీశైలం జలాశయానికి అయితే జూరాల నుంచి అయితే 98,465 క్యూసెక్కుల వరద నీరు రాగా ఇక తుంగభద్ర నుంచి సుంకేసుల ద్వారా 39,170 క్యూసెక్కుల వరద నీరు అయితే వస్తుంది. టోటల్ గా అయితే 1,37,635 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం రావడంతో అదే స్థాయిలో ఇట్లా అంటే స్పిల్వేజ్ అంటే గేట్ల ద్వారా క్రస్ట్ గేట్ల ద్వారా అయితే భారీగానే నీటిని విడుదల చేస్తున్నారు. టోటల్ గా అయితే అవుట్ ఫ్లో అంటే కుడి ఎడమ గట్టి జల విద్యుత్ కేంద్రాల ద్వారా 1,48,535 క్యూసెక్ల ద్వారా అంటే స్పిల్వే ద్వారాను ఇటు ఎడమ కుడి గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా 1,48,535 క్యూసెక్ల వరద నీరు అయితే విడుదల చేస్తున్నారు. అయితే ముమ్మరంగా కూడాను అట్లాగే కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గడిచిన 24 గంటలలో 17 మిలియన్ యూనిట్లు అంటే కుడిగట్టు 17 కిలోమీటర్ యూనిట్లు అలాగే ఎడమగట్టు కూడాను 17 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జున సాగర్ కి అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ శ్రీశైల జలాలకు సంబంధించి గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం అయితే 882.70 అడుగులుగా కొనసాగుతుంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం అయితే 202.96 అంటే టీఎంసీల నీటి నిల్వలు అయితే మన శ్రీశైల జలాశయంలో అయితే ఉంటున్నాయి. సింధు, థ్యాంక్ యూ శ్యామ్.